సానూద్భవ వీచికా వశం వద నిశ్వాసానూన యోగ విద్వధ్యానానంద మకరంద ధారాపార శ్రీమన్ మృదుమద పంకే జామోద మరందపాన హర్షామల సుస్థిమభర భక్త సంగతి శ్రీమద్వేంకటపతి 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 వశీకృత దీప్తి. ఏ దేవి కరుణచే ఆది కవీసుడై వేటగాడొక్కండు వినుతికెక్కే వేద విభాగాది విద్వద్వతంసుడై మత్స్యగంధి సుతుండు మహిమగాంచే కాళప్ప అనువాడు కాళిదాసుగా మారి కవి కులగురువన్న ఖ్యాతి వడసే నైరుజ్యమంది మయూర మహాకవి సంతరించెను సూర్య శతక రచన నన్నపార్య తిక్కన్నాది సన్నుతైక కావ్యవల్లరుడు ఏ తల్లి కల్పక ప్రసూన మాలికలయ్యొప్పు శుభగలీల అట్టి నా తల్లి వాగ్దేవి నాశ్రయింతు. తనఘీంకారముచే అనంత విధ చైతన్యాఢ్యమై సర్వసృష్టి నితాంత భ్రమణానుశీలగతి వాసింగాంచ ఆర్య ప్రశంసనలన్ యోగివతంస సేవనములన్ సంతుష్టుడో విఘ్నరాజు అనిసంబున్ హృదయస్థితుండగుచు దివ్యధారలందించుతన్. సురుచిర తపోబలున్ మోహరహిత దీక్షాఢ్యు శ్రీ శివానంద మునీశ్వరు కరుణాకరు అస్మద్గురువరు పదపంకజముడు పురుషుద నిపుడున్. ఓ సదస్యులారా ఓ సదస్యులారా ఉద్దండ పాండితీ శౌండులారా మృదు వచస్కులారా భారతీ కృపా ప్రభావంబు చేత నా తెలిసినంత మాత్ర పలుకువాడ. అభ్యుదయ పరంపరాభివృద్ధిగా అవిచ్ఛిన్న సంప్రదాయార్థినై నిషిద్ధాక్షరి అంశంతో ఈ అవధాన సాహితీ క్రతువును ప్రారంభిస్తూ ఉన్నాను. నా పేరు శ్రీ లలితారాణి. నేను సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆచార్యగా పనిచేస్తున్నాను. అవధాని మహాశయ, గోదా తల్లి గురించి ఈరోజు అవధానం జరుగుతోంది కదా. కంద పద్యంతో ఆరంభిస్తే బాగుంటుందని నా విన్నపం. అంశం మీ ఇష్టం, స్వేచ్ఛ. గోదాదేవి. శ్రీ మొదటక్షరం గకార నిషిద్ధం. గ నిషిద్ధం. భూ దకార నిషిద్ధం. మా అప్రస్తుత ప్రసంగం చేస్తున్నాను. నా పేరు జయమ్మ. నేను పద్మావతి జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. గురువును అవధాని గారు గురువును స్తుతించారు, సరస్వతీదేవిని స్తుతించారు. ఇప్పుడు ఒక దేశభక్తిని గీతాన్ని ఆలపిస్తారని మనం చేసుకుంటున్నాను. దేశభక్తి గీతాన్ని. దేశభక్తి గీతాలు ఆలాపించాలంటే జనగణమన పాడితే అందరూ వెళ్ళిపోతారని భయం. అందరూ ఉండి ప్రశాంతంగా అవధానం చూడాలని మనం కోరుకోవాలి కదా. ప్రారంభమే మంచి అప్రస్తుత ప్రసంగం చేస్తున్నారు మీరు. ఇటువంటి ప్రారంభం ఉంటుంది ఆ ప్రసంగంలో అని స్వప్నావస్థలో కూడా ఊహించలేము. అయినా బాగుంది తల్లి, బాగు. శ్రీభూమా వరకు చెప్పాను మీకు. గురువు గారు, మీరు వెంకటపతిని 3 సార్లు స్మరించారు. ఒకసారి స్మరిస్తే సరిపోతుంది కదా. భగవంతుని స్మరించేటప్పుడు ఆర్తి ప్రధానం. ఆర్తి ప్రధానం కాబట్టి ఆర్తితో ఎన్నిసార్లైనా స్మరించాలి. పరమాత్మ కూడా ప్రీతుడు అవుతాడు ఎక్కువసార్లు స్మరిస్తే. అందులో ఆయన కొలువులోనే ఉన్నాం కదమ్మా మేమంతా. ఆయనే ఈ జీవితాన్ని సాగినాడు, సంతరించినాడు. ఏవి కావాలన్నా సమకూర్చాడు ఆ పరమాత్మ. కాబట్టి 3 సార్లు కాదు, 30 సార్లు, ఎన్ని వేల సార్లు స్మరించినా తప్పు లేదు. అకార నిషిద్ధం. తత్వంలో మా తర్వాత న్యాం
శ్రీభూమాన్యాం భకారం శ మెలిక శ శ్రీభూమాన్యాం శ జకార నిషిద్ధం జ నిషిద్ధం క నకార నిషిద్ధం కా తరువాత అళా శ్రీభూమాన్యాంశ కళా మొదటి పదం పూర్తయింది. గోదాదేవి భూదేవి యొక్క అవతారంగా మనం చెప్పుకుంటాము. అందుకని వారు నిషిద్ధానికి అనుగుణంగా అక్షరాలు నిషిద్ధం చేస్తూ ఉంటే శ్రీభూమాన్యాంశ కళ మొదటి పదం పూర్తయింది. ఇప్పుడు ఇంతవరకు ఈ అక్షరాలు వద్దు వద్దు అంటున్నారు కదా, ఇప్పుడు కావాలంటారు. అది న్యస్తాక్షరి. ఏ అక్షరం ఉండాలో ఏ అక్షరం ఉండాలో చెప్తారు వాళ్ళు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో నేను సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నాను. నా పేరు డాక్టర్ డి యువశ్రీ. గోదాదేవి దివ్యమైన కాంతితో ప్రకాశిస్తూ రంగనాథుడిలో ఐక్యమైందని ప్రతీతి. ఆమె మానవ రూపాన్ని వీడి భగవంతుడిలో లీనమైంది. ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని నెస్తాక్షరాలు 1వ పాదంలో 13వ అక్షరం గో దీర్ఘం గో గో, 2వ పాదంలో 2వ అక్షరం దా దీర్ఘం, 3వ పాదంలో 16వ అక్షరం దే 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 ఏత్వం, 4వ పాదంలో 11వ అక్షరం వి. ఈ అక్షరాలు వచ్చేలా మీకు నచ్చిన ఛందస్సులో ఒక పద్యం చెప్పమని మనవి. మీరు అక్షరాలు నిబద్ధం చేసిన దాన్ని బట్టే అది ఏ వృత్తమో అర్థమైపోతుంది. అది శార్దూలము, ఆ వృత్తము శార్దూలము. అందులో 2వ అక్షరం 2వ పదంలో దా అన్నారు కాబట్టి ఇది ప్రాసాక్షరము. ఒక అక్షరం ఆమె పెట్టారంటే 4 పదాలు దా రావాల్సిందే. అంటే ఇప్పుడు పేరుకు 4 అక్షరాలు న్యస్తం చేశారు, కానీ పద్యంలో చాలా అక్షరాలని పరోక్షంగా ఆమె శాసించి ఉన్నారు. అదొక అద్భుత పద్య శిల్పం. అది తప్పకుండా అమ్మవారు తప్పకుండా సరస్వతి తల్లి పలికిస్తుంది నా నోటనే విశ్వాసం నాకున్నది. మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. గోదాదేవి హృదంతరాళమున సాంగోపాంగ శృంగార హే మొదటి పాదం. గోదాదేవి హృదంతరాళమున సాంగోపాంగ శృంగార హే మొదటి పాదం అయిందమ్మా. ఇంతవరకు మనకు అక్షరాలతో విన్యాసం చేసిన అవధానంలో ఇప్పుడు పదాలతో విన్యాసం జరుగుతుంది. దత్తపది 4 పదాలు సంధిస్తారు. ఏరు ఏరు పారు పారు ఊరు ఏరు పారు ఊరు ఊరు పేరు. ఈ పదాలని ఉపయోగిస్తూ భూదేవికి గోదాదేవికి అభేదం తెలియచేస్తూ మీకు ఇష్టమైన ఛందస్సులో పద్యం. ఏరు పారు ఊరు పేరు. గురువుగారు, ట్రూ అంటే ఒక పేరు గుర్తొచ్చింది. పారిజాతాపహరణంలో సత్యాదేవి రుక్మిణీదేవిని భోజకన్య అంటుంది. రుక్మిణీదేవి వివాహిత కదా, కన్య అనే శబ్దం అక్కడ ఎలా వర్తిస్తుందంటారు? సత్యభామాదేవి దృష్టిలో కృష్ణ భగవానుడు ఆమెకే స్వంతం. భోజకన్య అంటే ఏదో ఆమె చెప్తుంది, కులవును రూపమున్ మగని కూరిమియున్ కలదానంచు ఈవల అల రుక్మిణీ రమణి వాసిబెనంగగా సత్యభామయున్ కులమును రూపమున్ మగని కూరిమియున్ కలదానంచు ఆవల పచరింపగా రవరవల్ వడవెన్ మది వారికెంతయున్ అని నంతిమన గారి పద్యాన్ని బట్టి సత్యభామాదేవి దృష్టిలో కృష్ణ భగవానుని యొక్క దృష్టికి ఒక శృంగార రసాధిదేవతగా సాక్షాత్కరించే నాయిక సత్యభామ. మిగిలిన ఊరిని ఆమె లెక్క చేయదు. ఆ వాళ్ళెంతా వీళ్ళంతా మాట్లాడుతూ ఉంటుంది. నేనేదో ఒక గ్రంథంలో చదివానండి, కృష్ణ భగవానుడు రుక్మిణి అమ్మవారిని పెళ్లి చేసుకున్నాడట. ఆయన అమ్మవారిని అక్కడి నుంచి తీసుకొచ్చేసాడు కదా రథంలో. పెళ్ళి అత్తగారో మామగారో వైభవంగా ఏం జరిపించలేదు ఆయనకి.
ఆయనే స్వయంగా అమ్మవారిని తీసుకొచ్చి ద్వారకలో పెళ్లి చేసుకున్నాడు. వివాహం అయిన తర్వాత మంగళవాద్యాలతో నూతన వధూవరులు వస్తూ ఉంటే నారదాది మహర్షులు ఆపి మీ భర్త పేరు చెప్పమ్మా అని అడిగారట రుక్మిణీదేవిని. రుక్మిణీదేవి వారికి సహస్రనామావళి ఉంది కదా, భగవంతుడు 8 పేరుతో అర్చన చేస్తారు, ఏ ఒక్క పేరు చెప్పినా మిగిలిన పేర్లను తక్కువ చేసినట్టు అవుతుంది, నేను ఏ పేరు చెప్పలేను స్వామి మన్నించండి అని వినయంగా తప్పుకున్నారు. ఏ పేరు చెప్పలేదు. సహజంగా భారతీయ సంప్రదాయం కూడా భారత స్త్రీ భర్త పేరు చెప్పదు. ఇప్పుడు అమ్మాయిలు పేరు పెట్టి పిలిచేస్తున్నారు, కాలం మారిపోయింది. కొన్నాళ్లకు సత్యభామాదేవిని పెళ్లి చేసుకున్నాడు స్వామి. అప్పుడు మళ్ళీ నూతన వధూవరులు వస్తూ ఉన్నారు, ఆపారట. మీ భర్త పేరు చెప్పమ్మా అని అడిగారట సత్యభామాదేవిని. ఆ తల్లి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదట. నిన్నటి వరకు ఆయనకి ఏ పేరైతే నాకెందుకండి, ఈ రోజు నుంచి సత్యభామా విధేయుడు రాసుకోండి అని చెప్పిందట. ఆయన పేరు ఈ రోజు నుంచి సత్యభామా విధేయుడు రాసుకోండి అని చెప్పింది. కృష్ణ భగవానుడు కూడా ఇబ్బందిగా ముఖం పెట్టాడట. ఏమిటి ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న రోజు ఎంతో త్వరగా మాట్లాడేస్తూ ఉంది, జీవితాంతం ఎలా ఉంటుందో ఈ సత్యభామతో అని కొద్దిగా ముఖంలో ఆయనకు కవళికలు మారాయి. నారద మహర్షి గుర్తించి, మనం భక్తుడైనందుకు స్వామికి అంతో ఎంతో తృప్తి కలిగించాలి కదా, ఇబ్బంది పడుతున్నాడు అని సత్యభామను అడిగాడట. అమ్మా, ఆ దేవదేవుడు సంపూర్ణ అవతారుడు, ఆయన గురించి వేదాలు ఉపనిషత్తులు ఘోషిస్తూ ఉన్నాయి. అక్కడ ఎన్నో పేర్లు ఉన్నాయి ఆయనకి, నువ్వు చెప్పిన పేరు ఎక్కడ లేదమ్మా, మాకు అర్థం కాలేదు తల్లి నువ్వు చెప్పే పేరు అని అడిగాడట. అప్పుడు కృష్ణుడు బాగా అడిగాడు నారదుడు, ఇప్పుడు ఏం చెప్తుందో చూద్దాం ఈ అమ్మాయి అని చూస్తున్నాడు. అందుకు కూడా తడుముకోలేదు సత్యభామాదేవి. స్వామి, సత్యభామ విధేయుడంటే అర్థం తాత్పర్యం మహర్షులందరికీ వివరించి చెప్పండి. కృష్ణుడిని ఆజ్ఞాపించింది. ఇప్పుడు కృష్ణుడే చెప్పాలి అర్థం తాత్పర్యం ఆ పేరుకు. ఇదేమిటి ఈ అమ్మాయి చాలా సత్యస్ఫురణ ఉంది, కష్టమే ఈ అమ్మాయితో అప్పుడే అనుకున్నాడట. అనుకోని వెంటనే ఆయన జాగ్రత్తగా చెప్పాడు, మహర్షులారా, నేను ఎన్ని అవతారాలు ధరించినా సత్యము అనే భామకు బద్ధుణ్ణి, ధర్మానికి విధేయుణ్ణి. అదే చెప్పింది మా సత్యభామ అన్నాడు. అలాగా స్వామి సమర్థించాడు. కానీ ఏకాంతంలో వధూవరులు కలుసుకుంటారు కదా, అక్కడ సత్యభామ పట్టుకున్నది, నేను అనుకున్న అర్థం అది కాదే నువ్వు చెప్పింది, ఇంకా 10 మందిలో నిలదీస్తే నేను బాగుంటుందని మాట్లాడలేదు, నేను అనుకున్న అర్థం చెప్పండి, వేదాంతం చెప్పారు మీరు అని అడిగింది, నిలదీసింది. అప్పుడు కూడా జాగ్రత్తగా చెప్పాడు భగవంతుడు. భగవంతుడు లేని యొక్క సమయస్ఫూర్త, అయ్యా సత్యభామకు విన్నవించుకున్నాడు, నువ్వు అనుకున్న అర్థమే నిజమైన అర్థము, కానీ అది మన ప్రణయానికి సంబంధించిన భావన, మన ఇరువురి ప్రణయానికి సంబంధించిన భావన. మన ప్రణయం గురించి చెప్తే మహర్షులకి ఏమర్థమవుతుంది, సర్వసంగ పరిత్యాగులు, వాళ్ళకి అర్థం కాదు కదా, అందుకని వాళ్ళ భాషలో చెప్పాను అన్నాడట. ఓ అలాగా, అయితే మంచిదే. అంటే ఇప్పుడు అనుకుంటున్నాం కదా గోదాదేవి కూడా భూదేవి అవతారం అని, సత్యభామాదేవి కూడా భూదేవి అవతారమే. భూదేవిగా ఆమె ఒక అంతర్ముఖిన సంస్కారంతో ఆలోచించింది. ఆలోచిస్తే సత్యం గోచరించింది ఆ తల్లికి. మీకు ఇప్పుడు మొదటి పాదం చెప్పాలి కదమ్మా. ఏ రుచిరాంగి భూజనని ఇంపగు రూపము సుప్రబంధం ఇంపారుచు, రెండో పాదం వస్తుంది. ఇంపారు పారు, మంచి దత్తపదే ఇచ్చింది ఆ తల్లి. ఏరు పారు సమస్యాపూర్ణానికి వెళ్తున్నాడు. అవధానుల వారికి సమస్యనిచ్చేంత స్థాయి నాకు లేదు. అయినా గోదాదేవి వివాహమాడెను శివుని, గోవిందుడు ఉప్పొంగగన్ ఈ సమస్యను పూరించాల్సిందిగా అవధానులు. గోదాదేవి వివాహమాడెను శివున్, ఆ తల్లి శివుని పెళ్లి చేసుకోలేదు కదా, అది గోవిందుడు పొంగగా. అదేమిటది? పెళ్లి చేసుకుంది గోవిందుడైతే ఆయన సంతోషిస్తాడు. హ్లాదం గొప్పగా జంబుకేశ్వరిని కళ్యాణోత్సవ ప్రక్రియ, మొదటి పాదం. హ్లాదం గొప్పగా శ్రీరంగంలో గోదాదేవి స్వామిని వివాహం చేసుకున్నది. ఆ క్షేత్రానికి దగ్గరలోనే జంబుకేశ్వరం.
అది శైవ క్షేత్రం. అక్కడ పార్వతీ పరమేశ్వర కళ్యాణాలు జరుగుతాయి. ఆ సమన్వయంతో ఇప్పుడు చెప్తున్నాను నేను. చివర పూరించేటప్పుడు ఆ చమత్కారం చెప్తాను. హ్లాదంబొప్పగా జంబుకేశ్వరిని కళ్యాణోత్సవ ప్రక్రియ. మొదటి పదం అయిపోయింది వర్ణన. నేను చిత్రపు స్వరాజ్యలక్ష్మి. ఈరోజు ఈ వర్ణన అనేటువంటి అంశంలో నన్ను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను అడిగేటువంటి ఒక చిన్న విషయము, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మన స్వామి వెంకటేశ్వర స్వామి తిరుమల. ఈ తిరుమలలో తిరుప్పావై వైభవాన్ని గురించి మీరు వర్ణించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. శ్రీ వైకుంఠు ప్రబోధ గీతికలుగా, శ్రీ వైకుంఠు ప్రబోధ గీతికలుగా కృష్ణాంకిత ప్రాభవం. ప్రాభవం వై అని తర్వాత పాదంలో వస్తుంది. కృష్ణాంకిత ప్రాభవం మొదటి పాదం. నాకు ఇప్పుడు ఇచ్చిన అంశం పురాణ పఠనం. శ్రీపతి మీది గీతముల ప్రేమ విపంచిక నంటన్ బాణి సంతాపము సోకి మెట్లమైనంబుకరంగినందించి పాడునాలాపి నిందాల్చి పెంచెమటలన్ మరితంత్రులు జుజుకోన్ కలాలాపి నిదాన పాడును గళంబును గద్గదమైన మ్రాన్ పడున్. గోదాదేవి ఒక స్త్రీరత్నంగా, మహాకవయిత్రిగా, భాగవత శిఖామణిగా ఆమె చరిత్రలో పొందినటువంటి కీర్తి ప్రతిష్టలు అనుపమానం. ఇప్పుడు పురాణ పఠనంలో కూడా ఆ గోదాదేవి చరిత్రను కావ్యంగా సంతరించినటువంటి మహానుభావుడు ప్రబల రాజాధిరాజ వీరప్రతాప రాజ పరమేశ్వరార్థ దుర్గా నటేశ సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల వారు. శ్రీకాకుళాంధ్ర విష్ణుదేవుని యొక్క సన్నిధిలో ఆ దేవదేవుని యొక్క ఆనతితో ఈ ప్రబంధాన్ని రచించినట్టుగా అవతారికలో చెప్పుకోనున్నారు. కలియుగం ప్రారంభం కాకముందు ద్వాపరయుగం చివరలో నైమిషారణ్యంలో మహర్షులంతా కూడా ఒక సమావేశమై చర్చించారట. రాబోయే కలియుగంలో మానవులు ఎలా ఉంటారంటే అలసులు, మందబుద్ధి బలురు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెవ్వియు చేయజాలరి కలియుగమందు మానవులు. అటువంటి ఈ యుగంలో మానవులు అంటే తొందరగా అలసిపోతారు, ఎక్కువ పనులు చేయలేరు. మందబుద్ధి బలురు, బుద్ధి వికసించడం కష్టం, ఎన్ని చెప్పినా కానీ ఎన్ని బోధించినా కానీ. అల్పతరాయువులు, ఎక్కువ కాలం జీవించలేరు, ఆయు ప్రమాణం తగ్గిపోతుంది. ఉగ్రరోగ సంకలితులు, కరోనా లాంటి వ్యాధులు వచ్చి చూశాం కదా ఈ యుగంలో. ఇవన్నీ ఎప్పుడైనా ఉన్నాయా? సుకర్మములు ఎవ్యూ చేయజాలరి, మంచి పని చేయాలంటే చాలా కష్టం, దుర్మార్గం సులభంగా చేసేస్తారు. అది ఈ కలియుగంలో మానవుల లక్షణము. అటువంటి వాళ్ళను మనం ఉద్ధరించాలంటే దిక్కు ఏది అని చర్చించారట. మహర్షులంతా తేల్చిన విషయం ఏమిటంటే వరగోవింద కథా సుధారస మహావర్షోరు ధారా పరంపరలంగాక బుధేంద్రచంద్ర ఇతరోపాయానురక్తిన్ ప్రవిస్తర దుర్దంత దురంత దుస్సహజను సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కనద్దావానలం బారునే. కలియుగంలో జపతపాదులు కాదు, హోమాదులు కాదు, యజ్ఞయాగాదులు కాదు, పరమాత్మను మెప్పించడానికి త్రికరణ శుద్ధిగా నామ సంకీర్తనం చేస్తే చాలు. ఆ పరమాత్మను నామ సంకీర్తనం చేస్తే చాలు. అవే వరగోవింద కథా సుధారస మహావర్షోరు
ధారా పరంపరలు. అటువంటి ధారా పరంపరలు ఎక్కడున్నాయి? అన్నమయ్య కీర్తనలో ఉన్నాయి, పోతన పద్యాల్లో ఉన్నాయి, ఆముక్తం ఆలిదలో ఉన్నాయి, గోదాదేవి తిరుప్పావైలో ఉన్నాయి. ఆ పరమార్థాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ సంకీర్తన, భగవంతుని సంకీర్తనలో ఎంత ఆనందం ఉన్నదో సమాజానికి చెప్పడానికే ఆ తల్లి తిరుప్పావై చెప్పింది. ఆమె ఆనాడు విష్ణుచిత్తుని యొక్క ఇంటిలో సంగీత సాధన చేస్తూ సంకీర్తన ఎలా పాడేది అనే అంశం పైన రాశారు, రాయల వారు వర్ణించారు. జీవునికి భవబంధాలు ఉన్నాయంటారు, పుట్టుక చేత బంధాలు ఉంటాయి. అలా ఆ గోదాదేవి ఎలా పాడుతుంది, ఆ పాడడంలో ఉండే అంకిత భావన ఎలా ఉంటుందని వర్ణించారు రాయల వారు. శ్రీపతి మీది గీతముల ప్రేమ విపంచికనంట పాణి సంతాపముతోడ మెట్ల మైనంబు కరంగిన. ఆ తల్లి ఒక ఏదో పరికరం తీసుకొని వీణకు మా మెట్ల మైన ఉంటుంది కదా, భగవంతుడి గురించి పాడుతూ 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 ఉంటే విరహవేదంతో పాడుతుంది, భగవద్విరహంతో. విరహం చేత ఒళ్ళు వేడెక్కిపోయింది. ఆ వేడెక్కిన ఒంట్లో వేడెక్కింది కాబట్టి వేడి ప్రభావానికి మైనం కరిగిపోయింది. వీణకుండే మైనం డించి ఆ వీణ పక్కన పెట్టేసింది. తంబూరు లాంటి ఇంకొక పరికరం తీసుకునేది. ఆ పరికరంతో ఏదో వీచుకుంటూ పాడుతూ ఉంటే ఉష్ణం ఉష్ణేన శీతలం అంటారు, ప్రకృతి లక్షణం అది. వేడి ఎక్కువైపోయింది అనుకోండి, ఇది శీతలం వ్యాపిస్తుంది. చెమట పట్టింది ఆ తల్లికి బాగా, పాడుతూనే ఉంది. ఆ చెమట వల్ల ఈ తంత్రులు జజ్జుకు జడత్వాన్ని కోల్పోతూ ఉన్నాయి. అది కూడా పక్కన పెట్టేసింది. కళాలాపిని తానే పాడును, ఆమెకే అవ్యక్త మధుర గాత్రశుద్ధి ఉంది కాబట్టి ఇంకామె పాడడం ప్రారంభిస్తుంది, ఏ పరికరం లేకుండా. అలా చాలాసేపు పాడేది. అంటే 3 దశలు పాడడంలో, వీణతో ఒక దశ, తంబూరుతో ఒక దశ. బహుశా అన్నమయ్య కూడా ఇలాగే పాడుంటాడేమో, అది చూసే రాయలవార పద్యం రాశారేమో అనిపిస్తుంది నాకు. 3వ దశ ఆమె పాడడం. అలా చాలాసేపు పాడుతూ ఉంటే పాంచభౌతిక శరీరమే కదా, గళంపును గద్గదమైన మరాన్ కింద పడిపోతుంది. అలా అవస్థ ఎంత తన్మయత్వంతో తాదాప్యంతో ఆ తల్లి సంకీర్తన పాడిందో అది ఇప్పుడు చదివారు. నా పేరు డాక్టర్ కృష్ణవేణి. నేను పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో తెలుగు విభాగాధిపతిగా పనిచేస్తూ ఉన్నాను. గురువుగారు, ఈరోజు మహిళా యూనివర్సిటీలోకి వస్తూ ఉంటే చాలా చాలా ఆనందం వేసింది. ఈ విధంగా వస్తూ ఉన్నప్పుడు కృష్ణదేవరాయల గురించి మీరు ఇప్పుడు చెప్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే అక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహము కనపడింది లోపలికి వస్తూనే. చూస్తూనే కృష్ణదేవరాయలు అంటూనే మీరు అంటున్నప్పుడంతా రామారావు గారు గుర్తొస్తున్నారు. అలా కృష్ణదేవరాయల వేషంలో ఇక్కడికి వచ్చి కూర్చొని మీతో బ్రదర్ కాస్త కృష్ణదేవరాయల గురించి ఒక పద్యం చెప్పండి అంటే మీరు ఎలా చెప్తారో ఆశుగా వివరించండి. ఈనాటి కృష్ణరాయుడు మానితముగా నందమూరి మహితాన్వయుడే, ఆనంద బంధురంబుగా తానే నెలకొల్పినట్టి ధన్యస్థలి ఇదే, ధన్యస్థలి ఇదే. ఆయన నెలకొల్పిన విశ్వవిద్యాలయం ఇది. అంత రసజ్ఞుడు, విఘ్నుడు, ఆ విద్వత్ప్రీతి, ఆ పండితులు కవులు నారాయణ రెడ్డి గారిని కానీ, నండూరు రామకృష్ణమాచార్యుల వారిని, వీళ్ళందరినీ కూడా ఆయన కూర్చొని వాళ్ళ వాటిని ఆనందిస్తూ ఉండేవాడు ఎప్పుడు. అది నేను అలా ఆయన దగ్గర కావడంలో నారాయణ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది. మొట్టమొదటి తీసుకుపోయినప్పుడు నన్ను ఆయన దగ్గరికి వారు చల్లా కొండయ్య గారు, నారాయణ రెడ్డి గారు వీళ్ళంతా వచ్చారు. వారు చెప్పారు కాబట్టే ఆ తర్వాత ఆయన కూడా నా స్వయంగా నా మాటలు విని అంత రసజ్ఞుడు ఆయన. ఈరోజు ఆయన్ని స్మరించుకునే అవకాశం కల్పించింది ఆ తల్లి ఈ వేదిక పైన. ఒక ఆవృత్తి పూర్తయిందండి ఇప్పుడు అవధానంలో. ఇలా 4 ఆవృత్తులు ఉంటాయి. ఇప్పుడు 2వ ఆవృత్తులకు పోయి ఇంకెక్కువ సమయం ఉండదు. మొదటి ఆవృత్తికే కొంత వాళ్ళ ప్రశ్నలు అడగడం నాకు ఇంకనే గుర్తుంటాయి కాబట్టి ఇంక చెప్పుకుంటూ పోవడమే. ఇప్పుడు నిషిద్ధాక్షరి 2వ పాదం ఆమె గోదాదేవి గురించి ప్రశ్నించింది. కందపద్యం చెప్తున్నాను. శ్రీ భూమాన్యాంశ కళ మొదటి పాదం పూర్తయింది. 2వ పాదం మొదటి అక్షరం నిషిద్ధం చేస్తారా? షూ మెలిక షూ
ప్రాస కదమ్మా, ఇంకా ప్రాసనం శాస్త్ర ప్రాసనం ఛందశాస్త్రం ప్రకారం నిషిద్ధంగా లేదు. శోభా నిషిద్ధం. మా య శోభామయ మూ సమూహంలో మూ లా వి ఏతి యా అన్నారు ఇంతకు ముందు. యా అంటే ఒక మాట గుర్తొచ్చింది. యతి యతి అంటే సన్యాసి అని. ఒక మహానుభావుడు తపస్సు చేశాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా నీకేం కావాలనో కోరుకో అన్నాడు. నేను అనుకున్నాను ఏ మంచి విల్లానో BMW కారు కోరుకుంటాను అనుకున్నాను. కానీ ఆయన అలా అడగలేదు. నాలో శత్రువులు ఉన్నారు, వాళ్ళు దూరం చేయి స్వామి అన్నాడు. నాలో శత్రువులు ఉన్నారు, దేహంలో శత్రువులు ఉన్నారు, వారిని దూరం చేయి స్వామి, చాలు, నాకు అవేమీ వద్దు, విల్లా వద్దు, BMW కారు వద్దు అన్నాడు. మరి ఆ దేహంలో కూడా శత్రువులు ఉంటారా? మన శరీరంలో మన ఆత్మలో పెద్ద పెద్ద శత్రువులు ఉన్నారమ్మా మనకి. అవే కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలు ఆ శత్రువులు. ఆ శత్రువులు నిర్మూలించడం అంటే అంత సులభమైన విషయం కాదు. దుర్జటి మహాకవి చెప్పాడు కదా, నీ చేత జీతంబునే కానింబట్టక సంతతంబు మది వెట్కన్ గొల్తూ. అయ్యా నీ మీద నేను కవిత్వం చెప్తున్నాను, నేను కీర్తిస్తున్నాను. ఎందుకు చెప్తున్నాను? నువ్వు నాకేదో భోగభాగ్యాలు ఇస్తావని కాదు, మడులు మాన్యాలు ఇస్తావని కాదు. అంతఃసపత్నానీకంపున కొప్పగింపకము నన్ను, ఈ కామక్రోధ మోహమదమాచరణ నన్ను అప్పగించద్దయ్యా స్వామి, ఆ పాటియే చాలు. తేజీ నొల్లన్ కరినొల్ల వల్ల శిరుడన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. కాబట్టి మనం కూడా పరమాత్మను కోరాల్సింది అదే తప్ప అన్యం కోరకూడదు. కృష్ణ భగవానుడి గురించి, ఆయన బాల్య క్రీడల గురించి చెప్పిన గ్రంథాలు చాలా ఉన్నాయి. భాగవతంలో లేనివి కూడా కొన్ని కొన్ని గ్రంథాల్లో ఉన్నాయి. బాగా పాలు వెనలు దొంగలించడంలో ఆయన నిపుణుడు. అలా దొంగతనానికి వెళ్ళాడు, ఎవరు పట్టుకోలేకపోతున్నారు ఆయన్ని. ఆ ఊర్లో గృహస్థులంతా ఒక పందెం వేసుకున్నారు, వాడిని పట్టుకున్న వాడికి ఇంత బహుమానం అని. ఒకరోజు ఒక తల్లి ఇంట్లో పాలు పెరుగు వెన్న అంతా ఒకే 3-4 కుండలంతా ఒకే ఉట్టిగా కట్టి ఉంది. ఆ ఒక్కటి దొంగలిస్తే చాలా రోజు ఆయన దొంగతనం పూర్తయిపోతుంది అనుకున్నాడు. పోయి పట్టుకుంటే గృహస్థుడు నుంచి పెద్ద రెట్ట పట్టుకున్నాడు. వాడు బలిష్ఠుడు గృహస్థుడు, బాగా వస్తాదులాగా ఉన్నాడు. దొరికేవరా ఎంతకాలానికి, నాకు నిన్ను వదిలిపెట్టడం, ఆ బహుమానం నాకు రాబోతుంది ఇంకా అని ఊహించుకుంటూ బాలకృష్ణుడిని పట్టుకున్నాడు. ఆయన భగవంతుడు కదా, హఠాత్తుగా వాడు ఊహించిన రీతిలో కుండ అక్కడ పెట్టేసి వాడి చెక్కలు గింత పెడతాడు. వాడు వదిలేస్తాడు, పరిగెత్తాడు. పరిగెత్తే ఎవరైనా వీడు ఎంత ఉపాయంలో, వీడికి 3 ఏళ్ళ 4 ఏళ్ళకి ఎంత ఉపాయం తిరిగితే ఎట్లని ఎలాగైనా వాడిని పట్టుకొని వీధిలో పరిగెత్తాడు. పరిగెత్తే ఎక్కడ దొరకడు వాడు, వీధి మలుపు తిరిగేశాడు. వీడు గృహస్థుడు పోయి వీధి మలుపు తిరిగితే కనపడ్డావాడు, అదృశ్యమైనాడు, ఎక్కడైనా వెళ్ళిపోయినాడు, తచ్చాడుతున్నాడు వాడు. ఈ తప్పించుకున్న బాలకృష్ణుడు ఒక పెద్ద సౌధం, గొప్ప మేడ, ఆ మేడలోకి వెళ్ళాడట. అంత పెద్ద మేడలో 90 ఏళ్ళు దాటిన వృద్ధుడు ఒక ఆయన ఉన్నాడు, ఎవరు లేడు అక్కడ. ఆయన ఆ సోపానాలు దిగుతున్నాడు, మెట్లు దిగుతూ. ఆయన వేదంగా పారంగతుడు, నిష్ఠాగరిష్ఠుడు, భగవంతుడు అని తెలుసు ఆయనకి, కృష్ణుడు భగవంతుడు అని తెలుసు ఆయనకి. ఆయన ఏ కారణం చేత వచ్చాడో కానీ పరమాత్మ మా ఇంటికి వచ్చాడు ఈరోజు అని గోవింద, పరమేశ్వర, యదువర, గోపాలకృష్ణ అంటూ నామ సంకీర్తనం ప్రారంభించాడట. ఈ బాలకృష్ణుడు వెళ్ళి నోరు మూశాడు. తాతగారు మనసులో స్మరించుకోండి, గట్టిగా మీరు కీర్తనం చేస్తూ ఉంటే ఒకడు వస్తున్నాడు బయట నన్ను పట్టుకోవడానికి,
వాడికి వినపడితే నా దగ్గర పట్టుకుంటాడు నన్ను అన్నాడు. ఓ అలాగే మనసులో స్మరించుకుంటాను ఆయన అని ఆ ముసలాడికి ఒక ఆలోచన వచ్చింది. అయితే ఇప్పుడు నా అవసరం కలిగింది, ఎంత భగవంతుడైనా వీడు, ఎంత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనా ఇప్పుడు నా అవసరం వీడికి కలిగింది అని ముసలివాడు అడిగాడు, కృష్ణ నువ్వు పరమాత్మ నాయన, నువ్వు చెప్పినట్టే ఎప్పుడూ మనసులో స్మరించుకుంటాను, అయితే నువ్వు నాకు ఒక వరం ఇవ్వాలి, వరప్రదానం చేస్తానని మాట. ఏ వరం కావాలో కోరుకుని తాతగారు ఇప్పుడే ఇస్తానన్నాడు. మెల్లగా ఆయన ఏం వరం అడిగాడు, ఈ వృద్ధాప్యం భరించలేకపోతున్నాను నాయన, నవయవనం ప్రసాదించు తిరిగి, నాకు నవయవనం కావాలి అని అడిగాడట. అలాగే తాతగారు అని అలా స్పృశించాడు కృష్ణుడు. నూనూగు మీసార నూతన యవ్వనంతో ప్రకాశిస్తున్నాడు ఇప్పుడు వాడు. పోయి అద్దంలో చూసుకుంటే 20 ఏళ్ల వయసులో కూడా అంత అందంగా లేడు వాడు. ఈ భగవత్ స్పర్శ చేత అపూర్వమైనటువంటి అందచందాలు వచ్చేసేవాడు. ఎంతో ఆనందపడ్డాడు. కృష్ణుడు కాసేపు ఉండి వచ్చేసాడు అక్కడి నుంచి. మరుసటి రోజు అదే తంతు, ఎక్కడో దొంగతనం పోయినాడు, పట్టుకునే ప్రయత్నం జరిగింది, తప్పించుకున్నాడు, వచ్చాడు, మళ్ళీ అదే ఇంట్లోకి వచ్చాడు. అలా రావడంలో పరమాత్మ ఆంతర్యం ఉంటుంది ఏదో. ఆశ్చర్యం ఏమిటంటే అదే ఇంట్లోకి వచ్చాడు కదా, నిన్న ఎవరినైతే యువకుడుగా మార్చేశాడో వాడు మళ్ళీ ముసలాడు అయి ఉన్నాడు. ఇప్పుడు కృష్ణుని చూస్తూనే భోరుని ఏడ్చాడు, పరమాత్మ వరం ఇచ్చినట్టే ఇచ్చి తీసేసినవే తండ్రి అని ఏడ్చాడు. రాత్రి మీ ఇంట్లో ఏం జరిగింది తాతగారు చెప్పండి ఒకసారి నాకు అన్నాడు. వాడు ఏం చెప్పలేక తల ఉంచుకున్నాడు. ఏం జరిగింది, అమ్మగారు వచ్చారు రాత్రి ఇంటికి, ఆ ముసలాయన భార్య. వస్తూనే వీడెవడరా కొత్తవాడు మా ఇంట్లో ఉండాడని దుడ్డు గారు తీసుకుంది కొట్టడానికి, బయట పోరా అని. నేను నీ భర్తను, నేను కృష్ణుడు మన ఇంటికి వచ్చాడు, నాకు వరం ఇచ్చాడు, నేను ఇప్పుడు ఇట్లా అయిపోయాను అది అంతా చెప్పాడు. ఆమె కూడా గొప్ప భక్తురాలు, యోగిని. కొన్ని ప్రశ్నలు అడిగింది, మనకు ఎంతమంది సంతానం చెప్పండి, ఏ అమ్మాయిని ఎక్కడిచ్చామని చెప్పండి, మనకు మనవాళ్ళు ఎంతమంది చెప్పండి, అంతా చెప్పేశాడు. నన్ను నమ్ము, కృష్ణుడే వస్తాడు కావాలంటే చెప్తాను నీకు. నమ్మింది అతన్ని. నమ్మి ఏమండి మీరు ఇంకొక వరం కూడా అడుగుండాల్సింది అన్నది. ఏమి అంటే నన్ను యువతగా చేయమని అడగనుండాలి కదా, ఇంకా 70 ఏళ్ళు ఎవడు సేవ చేస్తాడు నీకు, ఎవరో ఒకరు సేవ చేయాలి కదా, గృహస్థుడు కదా. ఇప్పుడు ఈ యువకుడు ఆయన, ఈమె ముసలాం అయిపోయింది, 45 ఏళ్ళు అయిపోయింది ముసలాం. ఇప్పుడు అంటే ఆలోచన వచ్చింది నాకు, కానీ వద్దనుకున్నానంటాడు. ఎందుకు అంటే ఇంకొక పెళ్లి చేసుకుందామని ఆలోచన వచ్చిందంటాడు. చూసారా, అదే మాయ. కామ క్రోధ లోభమోహ మదమాశ్చర్యాలకు ఎక్కడ జీవుడు లొంగిపోతాడంటే ఇది మాయ. అంటే ఆ తల్లి చెప్పింది, తప్పు చేస్తున్నారు మీరు, శ్రీకృష్ణుడు ధర్మాన్ని రక్షించడానికి అవతరించిన దేవదేవుడు, నీ కోరికలో అధర్మం ఉన్నది, ధర్మావతారుడిచ్చిన ఒక వరం ఆధారంగా నువ్వు అధర్మాన్ని కోరుకుంటున్నావంటే నా అనుమతి లేకుండా ఎలా చేసుకుంటావు పెళ్ళి? నువ్వు కుదరదు, ధర్మార్థ కామమోక్షాలకు ఇది విరుద్ధము. కాబట్టి నువ్వు తప్పు చేస్తున్నారండి, అలా చేసుకోకూడదు మీరు అంటే. ఈ వేదాంతం నాకు కూడా తెలుసు, నేను చదువుకున్నా కదా, వేదాలు కొన్ని చదివాను కాదు, మంచి యవ్వనం వచ్చింది, మళ్ళీ పెళ్లి చేసుకుంటాను, ఏమనుకోవద్దు అన్నాడు. ఈ మనిషి చెప్తే వినేడు, సరే నీకు ఇచ్చిన వారు నాకెందుకు ఇవ్వడు భగవంతుడు, వచ్చినప్పుడు నేను అడుగుతానంటే ఇంట్లో ఉంటే అంత పని చేస్తుందేమో అని ఆమెను తీసుకుపోయి బాగా బలం ఉన్నవాడు వాళ్ళ పుట్టింట్లో దింపేసాడు. ఇక్కడే ఉండు, ఎంతకాలం ఉంటావు నువ్వు, రేపటి నుంచి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను, నేను నిన్ను కొంచెంసేపు చూసుకుంటున్నాను, అప్పుడప్పుడు చూస్తుంటానులే అని చెప్పేసి వచ్చేసాడు. ఆ తల్లి ధ్యానంలో కూర్చున్నారు. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, ఇదే ధ్యానం. భగవంతుని వరం కోరింది ఆ తల్లి కూడా మనస్సులో. ఏమిటి ఆ ఛాయిస్ భగవంతునికే ఇచ్చింది, కృష్ణ నా భర్తనన్నా మళ్ళీ ముసలోని చేయి, లేదా నాకు యవ్వనం ప్రసాదించు. ఈ 2 కోరికల్లో ఏది ధర్మమో నీకు తోస్తే ఆ వరాన్ని నాకు ప్రసాదించు. ఫలానా వరమే నాకేమని అడగను నేను, నాకు ఆ జీవభ్రాంతి లేదు వాళ్ళలాగా. ఇప్పుడు ఏం చేయాలి భగవంతుడు చెప్పండి? అడకత్తలో పడ్డాడు భగవంతుడు. ఏమిటి ఆ ముసలుడేమో ఎవరు అంటాడు, ఈమెమో ధర్మం నాకే వదిలిపెట్టింది ఈ తల్లి అని వాడిని ముసలుడుగా మార్చడమే ధర్మం. ఆమె అడగల కదా నన్ను యువత చేయమని. ఇది ఎందుకు చెప్పారండి? బదరీ క్షేత్రంలో వ్యాస గుహలో, వ్యాస భగవానుడు ఏ గుహలో తపస్సు చేశాడో అక్కడ నేను విద్వద్గోష్ఠికి ఆహ్వానించాను నన్ను 2-3 సార్లు. అక్కడ ఆ సాధు సంతులు చెప్పారు ఈ కథ నాకు, అక్కడ విన్నాను నేను.
అది భాగవతంలో లేదు. కానీ ఎంత పరమార్థం ఉందో ఇందులో ఆలోచించండి. ఆ తల్లి ఆ తపస్సును మన్నించి వాడిని మళ్ళా అప్పుడు చెప్పాడు, ఒక సంసార సాగరాన్ని ఈదలేక జీవుడు నన్ను ఆశ్రయిస్తారే, నువ్వు రెండో సంసార సాగరం ఈదాలంటున్నావు కదయ్యా, ఎంత సాహసం నీకు ఇది. అంతే కదండి, సంసారం సాగరం ఘోరం అన్నారు కదా. ఒక సంసారంతోనే తలపట్ట కట్టిపోతూ ఉంటే వాడికి ఎంత ఓపిక రెండో సంసారం కావాలంటున్నాడు అని. అప్పుడు ఆ తల్లి వచ్చింది ఇంటికి, ఆ మాటల్లోనే వచ్చేసింది ఆ తల్లి. ఆ ఇద్దరు దంపతులకు మోక్షాన్ని ఇచ్చాడు ఆ పరమాత్మ, మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించాడు. అలాగా మనం కూడా అదే కోరుకోవాలి. ఇంకా శోభ మయ మూ తర్వాత లానా, మూ తర్వాత వి చెప్పాను. అదే వి తర్వాత మీరు విష్ణు, విష్ణు ఇది యతి, యతి అక్షరం. సు, సున్నంలో సు. ఖ సుఖ. నిషేధం. దా సుఖదా. యా నిషేధం. మళ్ళీ వి. ఇంకొక గురువు ఉంది, గురువుతో పూర్తయిపోతుంది. భకార నిషేధం. ద్వత్, విద్వత్. నిస్తాక్షరి. మీరు దా రావాలి. రెండో పాదంలో రెండో అక్షరం దా రావాలి. గోదాదేవి హృదంతరాళమున సాంగోపాంగ శృంగార శృంగార హేలా, హేలా హేలా దాక్షిణ్య రసానుభూతుల సుహాలంబంబు శ్రీరంగరాట్. మీకు దత్తపదులు మూడో పాదం, ఇప్పుడు రెండో. సుప్రబంధం ఇంపారుచు కృష్ణరాయని మహత్తర కావ్యముగా వెలుంగుచో. రెండో పదం అయిపోయింది. సమస్యలో రెండో పదం చెప్తాను. సమస్య హ్లాదంబొప్పగ జంబుకేశ్వరుని కళ్యాణోత్సవ ప్రక్రియ ధీ ధుర్యాంచిత వైభవ ప్రభలతో దేదీప్యమానంబుగా. ధీ ధుర్యాంచిత వైభవ ప్రభలతో దేదీప్యమానంబుగా అయిపోయింది. వర్ణం రెండో పదం చెప్తున్నాను. శ్రీ వైకుంఠు ప్రబోధ గీతీరుగా కృష్ణాంకిత ప్రాభవంబై వెల్గొందు. కృష్ణాంకిత ప్రాభవంబై వెల్గొందిడి భావనా లహరితో. కృష్ణాంకిత ప్రాభవంబై వెల్గొందిడి భావనా లహరితో ఆండాళ్. ఆండాళ్ మహోదాత్త వాక్. మహోదాత్త వాక్. ఆ ఛందస్సుని రైల్వే ట్రాక్ పైన రైలు మాత్రమే పోగలదు, కారు బస్సు పోలేదు. అలా ఛందస్సు అనే నిబంధనలో మనస్సు ఒదిగిన తర్వాత మనస్సు అంతా కూడా తదేకమైనటువంటి ధ్యాసలో ఉంటుంది. అందులో మంచి ప్రశ్నలు అడిగారు కూడా ఈరోజు. అందరూ విదుషీమణులే ఉన్నారు, ఎలాంటి ప్రశ్నలు ఉంటాయో ఏమని కూడా అనుకుంటూ వచ్చాను నేను. కానీ నిజానికి మగవాళ్ళ కంటే బాగా అడిగారు అందరూ. నేనేమి పొగడ్డం కాదండి, లేని విషయం చెప్పడం కాదు, బాగా మంచి ప్రశ్నలు అడిగారు. మహోదాత్త వాక్ రెండో పాదం. పద్యం చదువుతల్లి. సంగీత ఫలంబున గోసంగీ సగమైన దయపొసగ నీవే మీనన్ మృంగిన గృక్కన్ వారిదికిం కొరతయే కొదయే విష్ణు కీర్తన కనినన్. చాలా బాగా కృషి చేసి మంచి పద్యాలు ఆమె చూసుకొని వచ్చారండి ఈరోజు. ఇంతకుముందు సంగీత సాహిత్యాల గురించి అనుకున్నాం కదా. ఆముక్తమాల్యద కృష్ణదేవరాయల వారు చెప్పడానికి ఒక ప్రేరణ ఉంది ఆయనకి.
సంకీర్తన మహాత్యాన్ని చెప్పడానికే గోదాదేవి అవతరించింది. ఆ గోదాదేవి అవతారానికి మూలం దాసరి కథ. ఆ భూదేవికి ఒక భక్తురాలిగా అవతరించి సంకీర్తనలు పాడాలి అనే కోరిక కలగడానికే కారణం దాసరి. ఆయన నిమ్న వర్గాలకు చెందినవాడు. కృష్ణదేవరాయల వారు ఆ రోజే చెప్పారు, ఆయన ఒక సంఘ సంస్కర్తగా రాయలవారు. అన్నమయ్య కూడా ఒక సంఘ సంస్కర్తగా ఆనాడే చెప్పారు. ఈ గోదాదేవి ఇటువంటి పాటలు పాడుతుందని ముందు అనుకున్నాం కదా, కింద పడిపోతూ ఉంది, మూర్ఛెల్లిపోతూ ఉంది. ఆమె స్నేహితురాలు చెప్పారు విష్ణుచిత్తునికి, అయ్యా మీ అమ్మాయి పిచ్చి మరీ ఎక్కువైపోయింది, ఆమె పాడేది మాకేం అర్థం కాలేదు, వద్దంటే వెందు, వీడతో వదిలేయమ్మా, ఇంకా చాలు అంటే ఒప్పుకోదు, పాడుతూనే ఉంటుంది, కింద పడిపోతుంది. ఆయన కూడా మరుగు నుంచి చూస్తాడు ఆమె తీరుతెన్నులు. ఆయన ఏం చేస్తాడంటే, అమ్మా స్మరణం కూడా గొప్పదే, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం. నవిధ భక్తి మార్గాలలో శ్రవణం ముందు చెప్పారు. ఎదుటి వాళ్ళు చెప్తూ ఉంటే శ్రద్ధగా వింటే చాలు, మనం ఏం చదవాల్సిన పని లేదు. అలా నీ చెలికత్తెలు పాడుతుంటా నువ్వు వింటూ ఉంటు, నువ్వు పాడద్దు. బిడ్డ కదా ఇలా అయిపోతుందని బాధ ఆయనకి సలహా ఇచ్చాడు, నువ్వు పాడొద్దమ్మా అని. కొన్ని రోజులు ఆమె పాడకుండా వీళ్ళు పాటలు వింటూ ఉందా. కానీ బాగా పాడేవాళ్ళు ఎంతకాలం ఉంటారండి? కొన్ని రోజులు చూసి ఇంక మీరు పక్కన పెట్టండి, నేను పాడతానని పాడింది మళ్ళీ. అలా చాలా కాలం పాడకుండా విరహంలో ఉంది కదా, ఆ భావన చేత విపరీతమైన భావాలతో పాడుతుంది అతను. ధరపై ఈతడు పూర్వకల్పముల సక్త స్త్రీ విశాలాంబకాంబుర శ్రేణి చలంబువై పురకలన్ పూరించుచువచ్చు దుర్భర కర్మత్వం బలయంగవచ్చు జలజత్వ స్తబ్ధ రోమత్వ కేసరితల్ భూరి అవతార దంభమున ఆచ్ఛాదించుతా ప్రౌఢిమై. మీరిక పాడద్దు, ఆ శ్రీమన్నారాయణుని యొక్క తత్వాన్ని మహత్వాన్ని నేను పాడతాను. మీకు ఎవరికి తెలియని రహస్యాలు ఉన్నాయి, వాడి నాకు తెలుసు వాడి రహస్యాలు. ఏమిటా రహస్యాలంటే, రాముడు వనవాసం చేస్తూ ఉంటే మహర్షులు చాలామంది ఉన్నారు దండకారణ్యంలో, చిత్రకూటంలో. వాళ్ళ అమ్మాయిలంతా రాముడి పైన మనసు పడ్డారట ఆయన అందచందాలు చూచి. అలాంటి భర్త మనకు ఉండాలి, అడగండి నాన్నగారు, నేను రాముడిని పెళ్లి చేసుకుంటానని. వాళ్ళ మహర్షులు కూడా గృహస్థులే, వాళ్ళు అగస్త్యుడు అందరూ గృహస్థులే కదా వాళ్ళు. అడిగితే రాముడు ఏకపత్ని వ్రతుడు కదా, ఈ అమ్మాయిల కోరికలన్నీ వచ్చే అవతారంలో తీరుస్తానని చెప్పాడు. కృష్ణ అవతారంలో తీర్చాడు. వాడి గుట్టు నాకు తెలుసు అని తిడుతూ పాడింది. పాడుతూ ఉంటే ఇదే విపరీతవరా నాయన అనుకొని ఆ చెలికత్తెంగా భయపడిపోయారు వాళ్ళు. మళ్ళీ పోయి విష్ణుచిత్తుని చెప్పారు, ఈ అమ్మాయి ముందు పాడుతూ ఉండేదే బాగుందండి, ఇప్పుడు విపరీతంగా ఉంది, పిచ్చి ఏమైనా పట్టింది ఆ తల్లికి, ఇట్లా పాడుతూ ఉంది అని. ఆయన అయ్యో ఇదేమిటి చూస్తే ఒకరోజు పైగా పూల బుట్టలో ఒక వెంట్రుకు కనిపించింది. రోజు ఆమె ధరిస్తూ ఉందండి అని చెప్పారు. మీరు దేవాలయంలో మూర్తికి అలంకరించడానికి తీసుకుపోయే పుష్పమాల, గజమాల, పెద్ద మాల ముందు ఆమె ధరించి బావిలో నీడ చూసుకొని ఆ అందచందాలు చూసుకొని మళ్ళా బుట్టలో సర్దేస్తూ ఉంది. మీకు తెలుసేమో అనుకున్నాం మేము అని చెప్పారు. ఓ ఎంత అపచారం జరిగిందా, ఏడ్చాడు ఆయన. ఏడ్చి పోయి ఆయనకు ప్రతిరోజు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు, ఆయన తపస్సు అలాంటిది. అప్పుడు అడిగాడు, ఆ సాక్షాత్కరించినప్పుడు ఆమె నాకు ఎందుకు దొరికేట్టుగా చేశావు, ఆ తులసీవనంలో ఎందుకు నాకు లభించింది ఆ బిడ్డ, లభించిన తర్వాత నాకు బిడ్డగా మమకారం ఎందుకు పెంచుకున్నాను, ఇప్పుడు ఇటువంటి పిచ్చి పనులు చేస్తూ ఉంది, ఎలా భరించే తండ్రి నేనేం చెయ్యాలా నేను అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా నువ్వు అనుకుంటావు నీ కూతురు కాదు, ఆమె భూదేవి, నాపై కీర్తనలు పాడడానికే అవతరించింది ఆమె. అలా కీర్తనలు పాడాలనే ఆమెకు ఆలోచన ఎందుకు కలిగిందంటే, ఒకప్పుడు ఎప్పుడో ప్రాచీన యుగాల్లో దాసరనే భక్తుడు ఉన్నాడు, వాడు రోజు నాపై కీర్తనలు పాడుతున్నాడు. ఒకరోజు వాడి దురదృష్టం ఏమో రాక్షసుడు పట్టుకున్నాడు దారిలో, వాడిని తినేస్తానన్నాడు. సరే తింటే తిన్నావయ్యా, ఈరోజు మీరు పాడిరాని నన్ను అని అడుక్కున్నాడు. వాడు వాగ్వాదం జరిగింది. చివరికి వాడు ఒప్పుకున్నాడు రాక్షసుడు ఎందుకో సంస్కారంతో. పోయి బాగా పాడాడు, వచ్చాడు. అయ్యా నువ్వు పంపించేటప్పుడు ఏ శరీరం ఉందో, ఏ చేతులు ఉన్నాయో, నీచర వాసిపోయి రజనీచర ముక్తి భజింప చక్రి భజింప ముక్తి పొందేచర ఏచరం తౌరణీక. ఆమె పాడింది ఒక చిన్న పద్యమైనా చూసారా ఎన్ని ఉన్నాయి అంశాలు.
అంటే చూసుకోబోయే తినేవయ్యా అన్నాడు. ఆ రాక్షసునికి భయం వేసింది. ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారా, దేహాభిమానం లేకుండా వీడు వచ్చేసాడే. అప్పుడు అయ్యా నేను ఒక శాపం చేతల రాక్షసుడు అయిపోయినాడు, ఎంతకాలం ఈ రాక్షసాకారంతో ఉంటాను, నాకే వికారంగా ఉంది, నచ్చడం లేదు నా పనులు, నువ్వు ఈరోజు పాడిన ఫలం నాకు అంకితం చేశావంటే నాకు ఈ శాపం పోతుంది అని అడిగాడు. అయ్యా అది ఇచ్చే అధికారం నాకు లేదు, నేను పాడుతూ ఉన్నానే కానీ కర్మణ్యేవాధికారస్తే ఆ అధికారం నాకు లేదు నాయన, నువ్వు నన్ను తింటానో తినేయి, అంతవరకు ఈ శరీరం పైన నాకు అధికారం ఉంది, నాది ఇచ్చేస్తున్నాను, కానీ నేను చేసే ఆ సంకీర్తన ఫలం పైన నాకు అధికారం లేదు, అది పరమాత్మకే అధికారం ఉంది, నాకు లేదు నాయన అన్నాడు. అయ్యో ఈ తిరుగుడు కూడా ఉందని ఇంకా ఏడ్చాడు వాడు. అప్పుడు అంటాడు వాడు, సంగీత ఫలంబున కోసంగి సగమైన తగే దయ పొసగనీవే, ఈరోజు నువ్వు పాడిన కీర్తనలో సగం ఫలితం ఇవే చాలు, నాకు నా శాపం పోతుంది అన్నాడు. ఆ వాగ్వాదంలో ఆయన అంత బాగా అడుగుతాడు, దీనంగా అడుగుతాడు వాడు. సముద్రంలో ఉండే మీన్మృంగిన గ్రొక్కన్ వారిదికెన్ కొరతాయి, ఎంత గొప్ప ఉపమానం చూడండి. సముద్రంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి, చేపలు అన్నీ ఉన్నాయి, ఏదో ఒక చిన్న జీవరాశి సముద్రం నీటిని ఒక చుక్క మింగిందనుకోండి, ఆ నీళ్ళు అయిపోతాయా? అలా నువ్వు రోజు పాడుతున్నావు కదయ్యా, ఈ ఒక్కరోజు ఫలితం నాకు ఇవ్వడానికి ఏముంటాయా అని అడుగుతాడు. అంత దీనంగా అంత మంచి పద్యం ఆ బిడ్డ ఇప్పుడు చదివింది. గురువుగారు, మీరు సరస్వతి పుత్రులు. ఈ నెల శ్రావణ మాసం, అందరూ లక్ష్మీదేవిని పూజిస్తున్నారు. సరస్వతి లక్ష్మీదేవి అమ్మవార్లు అత్త కోడళ్ళు అని చెప్తారు. కాబట్టి సరస్వతి అమ్మవారు లక్ష్మీదేవిని కీర్తిస్తున్నట్టుగా ఆశువుగా ఒక పద్యం చెప్పండి. అరుదుగా పాడుచునున్నది సరస్వతీదేవి లక్ష్మి సంకీర్తనముల్, లక్ష్మి సంకీర్తనముల్ సరసతర భక్తి రచన విరాజమాన ప్రసన్న వీధులు అలరారన్. తప్పకుండా పాడుతుంది ఆ తల్లి. ఎందుకు పాడుతుంది? సరస్వతీదేవి లక్ష్మి ఎందుకు అత్తగారుగా శ్రీమన్నారాయణుని లక్ష్మిని కీర్తిస్తుంది. అలా కీర్తిన సందర్భాలు చాలా ఉన్నాయి. అది ఇప్పుడు కూడా మళ్ళా కందపద్యం వచ్చిందమ్మా. అయితే నువ్వేం ఛందస్సు నియమం పెట్టలేదు, నాకు అలా వచ్చేస్తుంది. అది ఇప్పుడు 2 ఆవృత్తులు పూర్తి అయిపోయింది. 2 ఆవృత్తులు పూర్తయ్యాయి. ఇప్పుడు రెండింటిని ఒకేసారిగా ముగించమని విన్నపం పూర్తిగా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఈ అవధానానికి ఒక విలక్షణమైన అంశం కూడా ఉంది. ఒక గురువు గారి సమక్షంలో ఒక గురుపుత్రి అధ్యక్ష స్థానం వహించి ఉండగా ఈ అవధానం జరుగుతూ ఉంది. 2 పాదాలు ఒకేసారి చెప్పవలసిన సమయాభావం బట్టి. విద్వత్ ప్రాభవ బంధుర రచనా ధీభద్రవు గోద విశ్వదీపిత గాథ పద్యం పూర్తయింది. న్యస్తాక్షలు ఇప్పుడు 16వ అక్షరం దే రావాలి, 11వ అక్షరం చివరి పదం వి రావాలి. శ్రీరంగరాట్ ప్రాదుర్భూత విలీన సత్కళలలో, ప్రాదుర్భూత విలీన సత్కళలలో రంజిల్లే, 10వ అక్షరం దే రంజిల్లే, దేవాళి 16వ అక్షరం దే రావాలన్నారు కదా, దేవాళి తత్ శ్రీధారార్ద్ర, శ్రీధారార్ద్ర విశేష సార కవితల్ ప్రాదుర్భూత విలీన సత్కళలతో రంజిల్లే, దేవాళి తత్ శ్రీధారార్ద్ర విశేష సార కవితల్ చిత్తంబులను నింపగా. వి 11వ అక్షరం వచ్చిందా మీకు? మీకు ఇప్పుడు ఊరు పేరు రావాలి. వెలుంగుచో ఏ రుచిరాంగి భూజనని ఇంపగు రూపము సుప్రబంధం ఇంపారుచు కృష్ణరాయని మహత్తర కావ్యముగా వెలుంగుచో ఊరుచునుండే భక్తి భరితోజ్వల వాహిని, ఊరుచునుండే భక్తి భరితోజ్వల వాహిని శిల్పకల్పనల్ పేరు వహింప, శిల్పకల్పనల్ పేరు వహింప ఆంధ్ర సుకవిత్వ మహత్వ విభూతి మీరగా, పేరు వహింప ఆంధ్ర సుకవిత్వ మహత్వ
విభూతి మీరగా. అయిపోయింది. సమస్యలో చమత్కారం ఇప్పుడు తెలిసిపోతుంది. శ్రీ ధన్యైక నిరూఢి పొంగు నదిగో శ్రీ గౌరి కీర్తింపగా గోదాదేవి వివాహమాడెను శివున్ గోవిందుడు పొంగగా. శ్రీ ధైన్యైక నిరూఢి పొంగు నదిగో శ్రీ గౌరి కీర్తింపగా గోదాదేవి వివాహమాడెను శివున్ గోవిందుడు పొంగగా. తెలుగు వాక్య నిర్మాణంలో ఉండే ఒక ప్రక్రియ, అది చమత్కారం. పూర్తయిపోయింది కదా. నిర్వర్ణంలో 2 పాదాలు చెప్తాం. శ్రీ వైకుంఠ ప్రబోధ గీతికలుగా కృష్ణాంకిత ప్రాభవంపై వెల్గొందడి భావనాల హరితో ఆండాళ్ మహోదాత్తవాక్ ప్రావృత్కాల పయోదధారలు వచో భవ్యంబులౌచున్ ప్రావృత్కాల పయోదధారలు వచో భవ్యంబులౌచున్ తిరుప్పావై తిరుప్పావై సప్తగిరీంద్ర సానువులలో సప్తగిరీంద్ర సానువులలో ధ్వానంబులై యొప్పగన్. సప్తగిరీంద్ర సానువులలో ధ్వానంబులై యొప్పగన్. నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, దత్తపది, సమస్య, వర్ణన ఈ 4 ఆవృత్తాలు పూర్తయ్యాయి. ఆ క్రమంలో వారి సమయోచితమైనటువంటి చమత్కారము, పురాణ సంబంధమైనటువంటి లోతులు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఈ 5 అంశాలను ధారణ చేస్తారు. వారి నుంచి విందాము. నిషిద్ధాక్షరి పద్యం ధారణ చేస్తూ ఉన్నాను. శ్రీ భూమాన్యాంశ కళా శోభామయమూల విష్ణు సుఖద విద్వత్ ప్రాభవ బంధుర రచనా ధీభద్రవు గోద విశ్వదీపిత గాథ. న్యస్తాక్షరి పద్యం ధారణ చేస్తూ ఉన్నాను. గోదాదేవి హృదంతరాళమున సాంగోపాంగ శృంగార హేర దాక్షిణ్య రసానుభూతుల శుభాలంబంబు దాక్షిణ్య రసానుభూతుల శుభాలంబంబు శ్రీరంగరాట్ ప్రాదుర్భూత విలీన సత్కళలలో రంజిల్లే దేవాళి తత్ శ్రీ ధారాద్ర విశేష సార కవితల్ చిత్తంబులన్ నింపగా. దత్తపద్యపద్యం ధారణ చేస్తూ ఉన్నాను. ఏ రుచిరాంగి భూజనని ఇంపగు రూపము సుప్రబంధ వింపారుచు కృష్ణరాయని మహత్తర కావ్యముగా వెలుంగుచో ఊరుచు నుండి భక్తి భరితోజ్వల వాహిని శిల్పకల్పనల్ పేరు వహింప ఆంధ్ర సుకవిత్వ మహత్వ విభూతి మీరగా. సమస్యాపూర్ణ ధారణ చేస్తూ ఉన్నాను. హ్లాదంబొప్పగ జంబుకేశ్వరుని కళ్యాణోత్సవ ప్రక్రియ ధీ ధుర్యాంచిత వైభవ ప్రభలతో దేదీప్యమానంబుగా శ్రీధైన్యైక నిరూఢి పొంగు నదిగో శ్రీ గౌరి కీర్తింపగా గోదాదేవి వివాహమాడిన శివున్ గోవిందుడు పొంగగన్. మేడం గారు అడిగిన తిరుప్పావై. శ్రీ వైకుంఠ ప్రబోధగీతకులుగా కృష్ణాంకిత ప్రాభవంపై వెలుగుందడి భావనాల హరితో ఆండాళ్ మహోదత్తవ ప్రవృత్కాల పయోదధారలు వచో భవ్యంబులౌచున్ తిరుప్పావై సప్తగిరీంద్ర సానువులలో ధ్వానంబులన్ నింపగా. ఐదు అంశాలు ఆవృత్తి 4 ఆవృత్తులతో కలిపినటువంటి పూరణం జరిగింది. నిషిద్ధాక్షరి పూరణం, న్యస్తాక్షరి పూరణం, దత్తపది పూరణం, సమస్య పూరణం, వర్ణన పూరణం అన్నింటినీ ధారణతో ఒకేసారి మనకు వినిపించారు. మీ కరతాళ ధ్వనులతోటి మరొక్కసారి